రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, పంకజ్ సింగ్, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్, కపిల్ మిశ్రా మంత్రులుగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, పలువురు ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలా అని తీవ్రంగా కసరత్తు చేసిన బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు రేఖా గుప్తా పేరును ప్రకటించింది. అయితే సీఎం రేసులో ముందు ఆమె పేరు అస్సలు వినపడలేదు. పర్వేష్ వర్మ సహా ఎంతో మంది పేర్లు తెరపైకొచ్చాయి. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అన్ని ఈక్వేషన్స్ తో పాటు కుల సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఎట్టకేలకు వైశ్య సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కలిసి ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను ఎన్నో వడపోతల తర్వాత ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ కోసం కష్టపడి పనిచేసే నాయకురాలు రేఖా గుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆమెపై విశ్వాసం ఉంచి ముఖ్యమంత్రి పదవికి ఈ మహిళా నేతను ఎంపిక చేసింది. అత్యంత కీలక పదవిని కట్టబెట్టింది. షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. ఈమె ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందన కుమార్ని ఓడించి విజయం సాధించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్, బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా అతి స్వల్పకాలం పనిచేశారు. ఆ తర్వాత షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరపున 15 ఏళ్ల సుదీర్ఘకాలం సీఎంగా తనదైన ముద్ర వేశారు. రీసెంట్ గా అతిషి ఆప్ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో ఈమె 18వ మహిళా ముఖ్యమంత్రి. రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఏబీవీపీ లీడర్ గా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా ఎగరేయడంతో పాటు జాతీయ భావాలు పెంపొందించేలా ఈమె చేసిన కృషి మరువలేనిది. 2 సార్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు రేఖా గుప్తా. లా పట్టభద్రురాలు. ప్రస్తుతం బీజేపీ తరపున ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు. 2023లో రాజస్థాన్లో వసుంధరా రాజే ప్లేస్లో భజన్లాల్ శర్మను ఎంపిక చేసింది. అప్పట్లో రాజేకు మోడీ, షాలతో అంతగా పొసగలేదు. దీంతో ఆమెను పూర్తిగా పక్కన పెట్టింది బీజేపీ. సో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మహిళలు సీఎంగా లేరు. ఈ నేపథ్యంలోనే మహిళా సాధికారతలో భాగంగా రేఖా గుప్తాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమె 1974 జూలై 19న హర్యానాలో జన్మించారు. ముఖ్యంగా మహిళా నేత, మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్ రేఖా గుప్తాకు కలిసొచ్చాయని చెప్పాలి. ఈమెపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మరకలేదు, వివాదాలతో సంబంధం లేదు. బహుశా ఈ కారణాలు చూసే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ మహిళల గురించి ఆలోచిస్తుందని మెసేజ్ ఇచ్చేందుకే రేఖా గుప్తాను బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.